నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో మక్కాకు ఉమ్రా యాత్ర కోసం వస్తూ ఉన్నారు. వేల మంది వస్తూ ఉండడంతో అయితే కొంతమంది స్పృహ తప్పి పడిపోతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంగణంలో స్పృహ తప్పి పడిపోయిన బంగ్లాదేశ్ ఉమ్రా యాత్రికుడి పల్సును పునరుద్ధరించడంలో మక్కాలోని సౌదీ రెడ్ క్రీసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్ బృందాలు ఆదివారం నాడు 50 ఏళ్ల యాత్రికుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని చెప్పి సమాచారం అందుకున్న వెంటనే వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పల్సు సాధారణ స్థితి వచ్చేంత వరకు షాక్ పరికరాన్ని ఉపయోగించి సిపిఆర్ ను అందించారు. కోలుకున్న యాత్రికుడు అవసరమైన చికిత్స అందించేందుకు వీలుగా హరాం అత్యంత కేంద్రానికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులను 997 997 నెంబర్లకు కాల్ చేయడం ద్వారా సమాచారం అందించాలని చెప్పి అథారిటీ తెలిపింది. కాబట్టి ఇండియా నుంచి ఎవరైనా సరే సౌదీకి ఉమ్రా యాత్రకు వెళ్ళినప్పుడు మీకు ఏదైనా అనారోగ్య సమస్య గాని లేకపోతే ఇతర సమస్యలు వచ్చినప్పుడు 997 997కు మీరు ఫోన్ చేసి సమాచారం అందిస్తే అక్కడికి అధికారులు మరియు వైద్య బృందాలు చేరుకొని మీకు సహాయం అందిస్తాయని చెప్పి అథారిటీ వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.